రైట్, మనతో పాటు ఇంకొకరు ఉన్నారు, కే చెంచులక్ష్మి అని. మాట్లాడదాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి? మేడం మాది కొమరంభీం అస్ఫాబాద్ బెజ్జూర్ మండల్. మాది విలేజ్ వచ్చేసి వెనుకబడిన ప్రాంతం గబ్బాయి. నా పేరు వచ్చేసి కే చెంచులక్ష్మి మేడం. మీకు ఎప్పుడు అనిపించింది ఏఐ నేర్చుకోవాలని? ఆ థాట్ ఎప్పుడు వచ్చింది? మేడం నేను ఇంతకుముందు ఇంపాక్ట్లో ట్రైనింగ్ తీసుకుంటూ నేను ఒక మంచి స్పీకర్గా ఎదగాలని ఆలోచనతో, ఎందుకంటే నేను 5 years స్కూల్ మానేసి ఇంట్లో ఉంటుండగా స్కూల్ మళ్ళీ వెళ్ళడం జరిగింది. ఎందుకు వెళ్ళాను, నేను ఎందుకు ఇలా ఎదిగాను అని చాలామందికి నా ఆలోచనలు షేర్ చేయాలనే ఆలోచనతోనే చిన్నప్పుడు 5 రూపీస్ 10 రూపీస్కు ఒకరి దగ్గర చేయి చాచి అడుక్కునే టైంలో కూడా ఒక్క రూపాయి కూడా కొందరు అడిగినా ఇవ్వకపోయేవాళ్ళు. అలాంటి మూమెంట్లో డిగ్రీ పీజీ బీపీఎడ్ అయిపోయినా కూడా ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర నుండి బయట నుండి వచ్చే సోర్సెస్ లేవు మేడం. ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారు మీరు ఏఐ యూస్ చేసి? ఇప్పుడైతే ఖచ్చితంగా 2 lakhs వరకు ఎర్న్ చేశాను మేడం. పర్ మంత్ చెప్తున్నారా? పర్ మంతా? 1 year నుండి మేడం. నేను దాదాపు 1 year నుండి సారు క్లాసెస్ అంటే నాకు చాలా ఇష్టం. సార్నే ఫాలో అవుతూ ఉంటాం. సారు ప్రతిదీ కూడా మోటివేషన్ ఇస్తూ నేర్పిస్తూ ఉంటారు కాబట్టి. ఎన్ని మంత్స్ నేర్చుకున్నారు ఏఐ కోర్స్? దాదాపు 1 month మేడం. 1 month నేర్చుకున్నాం. కానీ కాకపోతే 2 lakhs వరకు ఎర్న్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఎంతమందికి మీరు ఉపాధి కల్పించారు, లేదా ఎంతమందికి చెప్పారు ఏఐ గురించి? వాళ్ళు నేర్చుకుంటున్నారా? ఓకే మేడం. నేను వచ్చేసి నా గోల్ ఏంటంటే చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా పొజిషన్ లాగా ఉండకూడదు అనే ఆలోచనతోనే ఇప్పటికే స్టూడెంట్స్కి నేను యాక్చువల్లీ పీటీ టీచర్. చాలామందికి స్టూడెంట్స్కి మరియు టీచర్లకి నెక్స్ట్ గ్రూప్ మహిళా సంఘాలు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకు సాంగ్స్ కూడా రాసి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఏదైతే ఆప్స్ మీద అవగాహన కలిగించి ఎక్సెల్లో నేమ్స్ ఎలా ఫిల్ చేయాలో అలాంటి కోర్సెస్ కూడా వాళ్ళకు చెప్పుతూ సాంగ్స్ రాస్తూ మళ్ళీ వాళ్ళ యొక్క బిజినెస్ ఏమన్నా ఉంటే దాన్ని ఏ విధంగా గ్రోత్ చేసుకోవాలి, వాళ్ళకి ఏమేమి అవసరమో అలాంటివి కూడా హెల్ప్ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.